ఈవినింగ్ టు ఆల్. నేను శ్రీనివాస్ రెడ్డి, ఏపీ టుడే నుంచి. శ్రీనివాస వర్మ, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రోజున భారతీయ జనతా పార్టీ వలస నేతలైనటువంటి ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్, అదేవిధంగా సుజనా చౌదరి, వీళ్ళిద్దరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి సమక్షంలో పురంధేశ్వరి గారితో సహా ఝలక్కిచ్చారని చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం చాలా గొప్పది గొప్పది అని చెప్పేసి పదే పదే చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఎగతాళిగా మాట్లాడే వాళ్ళకి తమిళనాడు ఉదాహరణ కూడా నేను చెప్పడం జరిగింది. కేవలం 7 సీట్లకి పరిమితమైనటువంటి డిఎంకే 225 సీట్లు గెలిచినటువంటి జయలలిత మరలా జరిగినటువంటి 96లో జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకే 227 పెడితే జయలలిత 4 స్థానాలకు వచ్చిన విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ప్రజాస్వామ్యం గొప్పతనం అంత గొప్పగా ఉంటుంది. ఆయన ఈ రోజున ఆయనకు జరిగినటువంటి అభినందన సభలో భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రి పదవిని ఆశించినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, వాళ్ళ సమక్షంలో కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఝలక్కిచ్చారని చెప్పాలి. ప్రజాస్వామ్య గొప్పతనాన్ని వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా చెప్పారని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళ సమక్షంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో నేను శ్రీనివాస్ వర్మ అంటేనే మరి బీజేపీ వర్మ అంటారు. ఆ విధమైనటువంటి ఒక కార్యకర్తగా పనిచేశాను. 1991 నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. 2024లో నాకు ఏకంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. అంటే 33 ఏళ్ల పాటు నేను కష్టపడ్డాను. కష్టపడిన వాడికి భారతీయ జనతా పార్టీలో ఏ రోజుకైనా గుర్తింపు వస్తుంది అనే దానికి నేనే పక్కా ఉదాహరణ అని తన పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూనే అదే సమయంలో ఎల్లో మీడియా ప్రస్తావన చేశారు. నా సీటు అనౌన్స్ చేసినప్పటికీ, పార్టీ నా సీటు ప్రకటించినప్పటికీ ఈ ఎల్లో మీడియా నామినేషన్ల గడువు అయిపోయేంత వరకు కూడా నా సీటు మారిపోబోతుందని, నేను అక్కడి నుంచి పోటీ చేయబోనని, నా బదులు కొత్త అభ్యర్థి వస్తాడని పదే పదే ఎల్లో మీడియా వార్తలు ప్రసారం చేసినా కానీ నేను ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు అని చెప్పాడు. అప్పుడు ఈ ముగ్గురు కూడా బిక్క మొఖాలు వేసుకొని, నిజంగా ఎల్లో మీడియాకి వాళ్ళకి సంబంధం లేదనుకుందాం, వాళ్ళు నిజంగా భారతీయ జనతా పార్టీలో శ్రీనివాస్ వర్మ గారి లాగా అంకిత భావం ఉన్నటువంటి సభ్యులు అనుకుందాం, వాళ్ళు బిక్క మొఖాలు వేసుకోవాల్సిన పని లేదు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చేతులు తిప్పుతూ ఒకరికి వైపు ఒకరు చూసుకుంటూ బాధపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక నిజాయితీగా ఉన్నటువంటి ఒక కార్యకర్తకి అసలు వర్మ అనేవాడు ఎక్కడ సరిపోతాడు? నరసాపురం పార్లమెంటు స్థానానికి రఘురామకృష్ణరాజు లాంటి వాడు పోటీ పడుతుంటే వర్మ అనే సామాన్య కార్యకర్త ఎక్కడ పనికొస్తాడు అనేటటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ భారతీయ జనతా పార్టీ ఏదైతే దిశానిర్దేశనం చేసిందో అన్ని రాజకీయ పార్టీలు కూడా, నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడేం కాదు, భారతీయ జనతా పార్టీ భావజాలం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఒక మతాన్ని వెనకేసుకొని వస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే రాజకీయంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ అంశాన్ని మాత్రం అంగీకరించి తీరాల్సిందే. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిందే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రియ శిష్యుడైనటువంటి దానం నాగేంద్ర గారికి
కేంద్ర అధిష్టానం మన పార్టీల సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ నాయకత్వం ఎన్ని విధాల ప్రయత్నించి శ్రీనివాస వర్మని మార్చేసి రఘురామకృష్ణరాజు గారినో లేకపోతే ఇంకెవరినో కూర్చోబెట్టాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వీళ్ళ వల్ల కాలేదో, కేంద్రం మాటే శిరోధార్యం ఎలా అయిందో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి ఎన్నిక 2004 ఎన్నికల్లో దానవ నాగేంద్ర గారికి టికెట్ ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోయినటువంటి సందర్భంలో ఆ దానవ నాగేందరు తెలుగుదేశం సమ్ ఎంఐఎం నాకు సరిగ్గా గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్, కాంగ్రెసేతర పార్టీలో గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి తన గురువు గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి జైజేలు పలుకుతూ, ఇక నాకు తృణప్రాయం, నేను ఏ పార్టీలో గెలిచాననేది పక్కన పెట్టేస్తాను, రాజశేఖర రెడ్డి గారి వెంటే నేను నడుస్తాను, ప్రజాస్వామ్యానికి ఇది తప్పైనా సరే నేను అలా నడుచుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆ రోజుల్లో అనుకున్న ఇదంతా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. ఒక పార్టీ నమ్మి బీఫారం ఇచ్చి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఓడిపోతే ఎంత బాధపడతాడో, గెలిచిన వ్యక్తి నిరాసక్తతోటి ఉండి పక్క పార్టీలోకి వెళ్ళిపోతే ఆ పార్టీ కూడా అంతే బాధపడుతుందని నేను నాబట్టి వాళ్ళని చెప్పడం జరిగింది. నేను స్వయంగా దాన నాగేందర్కి ఫోన్ కూడా చేయటం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు నన్ను గుంటూరు నాగేందర్ అని కూడా పిలిచేవారు. అలాంటిది ఆ దానవ నాగేందర్ని రాజశేఖర రెడ్డి గారు దగ్గరకు తీసి ఆ ఎన్నికల్లో అతను రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు దానవ నాగేందర్ని గెలిపించలేదు. ఇది చరిత్ర లిఖించిన సత్యం. ప్రజాస్వామ్యం అంత గొప్పది. అంత గొప్పదైనటువంటి ఈ ప్రజాస్వామ్యంలో 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు అధికారం శాశ్వతం కాదు అంటూనే నిజాయితీతో పనిచేసినటువంటి అధికారులు, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి మురళీధర్ రెడ్డి లాంటి అధికారులు, ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఉన్నారనేటటువంటి ఒకే ఒక్క కారణంతో వాళ్ళని జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పకుండా వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఉంచారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భారీ మూల్యాలు భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు. ఏదైతే ఒక పార్టీ అధ్యక్షురాలు అయ్యుండి ఆ అధ్యక్షురాలు మరి కేంద్రంలో ఈ వర్మ గారి కన్నా సీనియర్లు అయినటువంటి ఎంపీలుగా చేసినటువంటి వ్యక్తుల ముందు పార్టీ యొక్క గొప్పతనాన్ని, కార్యకర్తగా ఏ విధంగా ఎదగవచ్చో అనేటటువంటి ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రస్థానం ఎంత గొప్పగా ఉండాలో దిశానిర్దేశనం చేసినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఆయనకు వ్యక్తిగతంగా అంకితం చేస్తున్నాం. మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.